ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నా ప్రాణం పోయే వరకు నీ వెంటే నడిచొస్తా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీవు లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకపోతే నేనేమైపోదును. నీ జీవితంలో యేసయ్య లేకపోతే సంతోషం ఉండదు. నీ జీవితంలో యేసయ్య లేకపోతే ఆనందం ఉండదు. నీవే లేకపోతే నేనేమైపోదును. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నిన్ను సృష్టించిన వాడు నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఆనందం ఇస్తాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీ మనసుకు నెమ్మదినిస్తాడు. అవునయ్యా, స్తోత్రం స్తోత్రం. నిన్ను సృష్టించిన దేవుడు నీ భర్తని బాగు చేస్తాడు. స్తోత్రమయ్యా. నిన్ను సృష్టించిన దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. స్తోత్రమయ్యా. నిన్ను సృష్టించిన దేవుడు నీకు మంచి ఉద్యోగమునిస్తాడు. నీకు స్తోత్రం స్తోత్రం. నిన్ను సృష్టించిన దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. నిన్ను సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రమయ్యా. అయ్యా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. యేసయ్యా, నా సమస్యల వల్ల మనసంతా భారంగా ఉందయ్యా. అవునయ్యా. నాకు చుట్టూరు ఉన్న పరిస్థితుల వల్ల మనసంత వేదనగా ఉందయ్యా. అవును ప్రభు, అవునయ్యా. నలిగిపోతున్నాను యేసయ్యా. అయ్యా, యేసయ్యా. మానసికంగా నలిగిపోతున్నా. అవును ప్రభు, అవునయ్యా. శారీరకంగా నలిగిపోతున్నా. అవును ప్రభు, అవునయ్యా. ఆత్మీయంగా నలిగిపోతున్నాను యేసయ్యా. యేసయ్యా. చాలా బాధగా ఉంది యేసయ్యా. అవునయ్యా, అవునయ్యా. ఎవరికి చెప్పాలో అర్థం కావటంలా. అవును ప్రభు, అవును. ఏం చేయాలో అర్థం కావటంలా. అవునయ్యా, అవును ప్రభు. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావటం లేదు యేసయ్యా. యేసయ్యా. దిక్కుతోచని పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చానయ్యా. క్షమయ్యా, వచ్చా తండ్రి. నాకు మార్గము నువ్వే యేసయ్యా. నీవేనయ్యా, నీవే. నా సమస్యకు మార్గం నువ్వే యేసయ్యా. నీవేనయ్యా, నీవే ప్రభు. నా కుమారుడి సమస్యకు మార్గం నువ్వే యేసయ్యా. నీవేనయ్యా ప్రభు. ఒక్కసారి యేసయ్యా నా మీద కనికరం చూపవా. కనికరం చూపయ్యా. భర్త వల్ల సంతోషం లేదయ్యా. లేదయ్యా, భార్య వల్ల సంతోషం లేదయ్యా. లేదు ప్రభు. బిడ్డల వల్ల సంతోషం లేదయ్యా. లేదయ్యా, లేదు. అసలు నా బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది? అవునయ్యా, అవును ప్రభు. చచ్చిపోవాలనిపిస్తుంది యేసయ్యా. యేసయ్యా. మరణమే మార్గం అనుకుంటున్నాడు యేసయ్యా. యేసయ్యా. నాకు మార్గము చూపించవా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. మార్గం చూపించు. నాకు మార్గము చూపించవా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. చదువుల్లో వెనకబడిపోయానయ్యా. అవునయ్యా. అయ్యా, వ్యాపారంలో వెనకబడిపోయానయ్యా. అవును ప్రభువా. సరైన వివాహ సంబంధాలు రావటం లేదయ్యా. ప్రభువా. ఇష్టం లేని పెళ్లి నా వాళ్ళు చేసుకోమంటున్నారయ్యా. గర్భఫలం లేదు యేసయ్యా. యేసయ్యా. ఎవరికి చెప్పుకోవాలయ్యా? అవునయ్యా. ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీ దగ్గరకు వచ్చాను యేసయ్యా.
నువ్వే మార్గమని నీ దగ్గరకు వచ్చానయ్యా. అవునయ్యా. నీవే. నువ్వు బాగు చేస్తావని నీ దగ్గరకు వచ్చానయ్యా. అవును ప్రభువా. నా పరిస్థితులు మారుస్తావని నీ దగ్గరకు వచ్చానయ్యా. మార్చయ్యా. స్వస్థత ఇస్తావని నీ దగ్గరకు వచ్చాను యేసయ్యా. స్వస్థపరచయ్యా. యేసయ్యా, నీ నామమందు స్వస్థత ఉన్నదయ్యా. దయచేయి నాయనా. స్తుతులయ్యా. చెయ్యి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. అందరు పాడుకుందా, అందరు ఎవరు దయచేసి కళ్ళు తెరవకండి, ఆత్మతో పాడండి. ఆత్మదేవుడు మన మధ్యలో తిరుగాడుతూ ఉన్నాడు. నీ సన్నిధానములో, నీ అందరు కలిసి సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. మరొకసారి పాడుకుందామా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును మెల్లగా కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. ఏం కోల్పోయావు బిడ్డ? ఆనందం కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? ఆస్తిని కోల్పోయావా? మనశ్శాంతిని కోల్పోయావా? భార్యను కోల్పోయావా? బిడ్డలను కోల్పోయావా? ఇదిగో ఏం కోల్పోయావా? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును దేవుడు ఇస్తాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో ఈ రాత్రి కాల సమయంలో నువ్వు పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో దానిని పొందుకోబోతున్నావు. ఈ రోజు పొందుకోబోతున్నావు. ఇక్కడే పొందుకోబోతున్నావు. ఈ సమయమందే పొందుకోబోతున్నావు. ఈ క్షణముననే పొందుకోబోతున్నావు. ఇప్పుడే 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 కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదు. యేసయ్య లేకపోతే నీకు స్వస్థత లేదు. యేసయ్య లేకపోతే విడుదల లేదు. యేసయ్య లేకపోతే గర్భఫలం లేదు. యేసయ్య లేకపోతే ఉద్యోగం లేదు. యేసయ్య లేకపోతే మనశ్శాంతి లేదు. యేసయ్య లేకపోతే ఎదుగుదల లేదు. యేసయ్య లేకపోతే మారు మనసు లేదు. యేసయ్య లేకపోతే మనమే లేము. బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నీవే లేకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, అందరూ కలిసి నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా ప్రతి ఒక్కరిపై ఆత్మదేవుడి దిగి వచ్చినయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. చప్పలు కొడుతూ ఒక్కొక్కరిపై గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక్కొక్కరిపై పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చునుగా. యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామమున పరలోకము నుండి నీ పైన పోయబడుతున్న పవిత్ర ఆత్మ దేవుని అభిషేకం యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో పరలోకము నుండి పోయబడుతున్న పవిత్ర తైలాభిషేకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకొందురుగా. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై పరిశుద్ధాత్మ దేవుని ఆవరింపు దిగివచ్చును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని కృపతో నింపబడుదురుగాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై దేవుని దీవెన దిగివచ్చును. ఈ మా మనవులు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 3 సార్లు చదువు. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఇంకా గట్టిగా ఆమేన్. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అందరు కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనకి సమయము ఎక్కువగా లేదు. అమ్మా ఏమైంది? వాటర్ బాతులా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. మనం మధ్యాహ్న సమయంలో ఉదయమేమో పరలోకం గురించి తెలుసుకున్నాం. సువార్తమ్మా మాట్లాడకూడదమ్మా, నా పేర్లు తెలుస్తున్నాయి కాబట్టి పేరు పెట్టి పిలిపించుకోవద్దు దయచేసి. అవునా? పేతురు పేతురు అని యేసయ్య పిలవంగలేదు. నేను పిలిస్తే వచ్చిందా మౌనిక? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలిగా, మరి మూయలేదు నువ్వు. నీవే ముయ్యకుండా దేవుడు ఎలా వస్తాడు అంటే ఇద్దరం ఒక్క చొక్కా వేసుకున్నాం కదా, బాగుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళదాం. ఆలస్యం చెయ్యక వాక్యంలోకి వెళదాం. 4 రకాలైన స్వస్థతలు.
ఎన్ని రకాలు? 4 రకాల స్వస్థతలు. మొదటి స్వస్థత ఆత్మకి స్వస్థత. దేనికి మౌనిక? గట్టిగా. ఇందు దేనికి? ఏమ్మా ఇందునా? నీ పేరు సింధునా? ఏందో నువ్వు గుర్తురాట్లా. మొదటిది ఆత్మకి స్వస్థత. రెండవది శరీరానికి స్వస్థత. దేనికి స్వస్థత? శరీరానికి స్వస్థత. మూడవది మనసుకు స్వస్థత. దేనికి స్వస్థత? మనసుకు స్వస్థత.